హలో మై క్యూటీస్, వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ హాల్ గాయస్. ఇవాళ మొత్తం మనం మీషో హాల్ చూడబోతున్నాము. అన్నీ కూడా ఫెస్టివ్ కలెక్షన్ చాలా బాగుంటాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయి. వీటన్నింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చుంటాను. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చిందంటే మీరు అక్కడ నుంచి హ్యాపీగా చెక్అవుట్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి ఇవాళ మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో వన్ బై వన్ మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్లో ఉన్న ఈ బ్యూటిఫుల్ కుర్తీ సెట్. ఎంత బాగుందో అసలు. ఈ కుర్తీకి అయితే నేను 10/10 రేటింగ్ ఇస్తాను. చాలా బాగుంటుంది. ఇది లుక్ వైజ్ బాగుంది, ఇది కంఫీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మన యూజువల్ కలెక్షన్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది బికాస్ కలర్ చాలా బాగుంటుంది. సో మనకి ఇలా డార్క్ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్తో మంచిగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. అండ్ అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఇచ్చారు. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మనం మంచి లైటింగ్స్లో వేసుకున్నామంటే ఈ అవుట్ఫిట్ నిజంగా చాలా బాగుంటుంది. సో టాప్ మొత్తం ఇలా వస్తుంది. అండ్ స్లీవ్స్కి అయితే మనకి ఇలా ఇస్తారు. జస్ట్ ప్లెయిన్గా నార్మల్ స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ చిన్న లేస్ అయితే యాడ్ చేశారు. సో ఇలా ఉంటుంది టాప్ మొత్తం. ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా మనకి మొత్తం యాజ్ యూజువల్గా ప్లెయిన్గా ఇచ్చి అక్కడక్కడ చిన్న ఇలాంటివి ఇచ్చారు. ఇది నేను క్లోజప్లో చూపిస్తాను. సో అక్కడక్కడ మనకు అలాంటివి యాడ్ చేశారు. ఇదైతే మనకి సైడ్స్కి స్లిట్ వచ్చేస్తుంది. అండ్ లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు ఈ అవుట్ఫిట్కి. బట్ ఫిట్టింగ్ అయితే నీట్గానే కూర్చుంటుంది. కొన్ని అవుట్ఫిట్స్కి మనకి లైనింగ్ లేదంటే ఫిట్టింగ్ సరిగా ఉండదు కదా. బట్ ఈ అవుట్ఫిట్కి అయితే బాగా ఇచ్చారు యాక్చువల్లీ. సో టాప్ మొత్తం ఇలా ఉంటుంది. చాలా హెవీగా ఉంటుంది. మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఇచ్చిన డీటెయిలింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. చాలా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి టాప్. అండ్ ఈ అవుట్ఫిట్ మీదకి బాటమ్ అండ్ దుపట్టా కూడా మనకి 3 కూడా సేమ్ కలర్లోనే ఇచ్చేస్తారు. సో ఇది వచ్చేసి బాటమ్ వస్తుంది. ఇది కూడా మనకి ప్లెయిన్ బాటమ్ వస్తుంది. మనకి స్లీవ్స్కి ఎండింగ్లో అయితే ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలానే స్లీవ్స్కి బాటమ్కి కింద ఎడ్జెస్లో ఇలా ఇచ్చేసారు. సో రిమైనింగ్ మొత్తం మనకి ప్లెయిన్గానే వస్తుంది. అండ్ దీనికి మనకి సైడ్కి పాకెట్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ఒక నార్మల్ బాటమ్ ఇది. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దీని మీదకి దుపట్టా ఇస్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్లీ. ఎంత బాగుందో అసలు. లుక్ అట్ ద దుపట్టా గైస్. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఏ అకేషన్కైనా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు మనం. చెప్పా కదా నేను కంఫీ వైజ్ కూడా బాగుంది ఈ అవుట్ఫిట్ అయితే. ఈ డార్క్ గ్రీన్ కలర్ మీద ఈ కలర్ రావడం వల్ల చాలా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది. సో అవుట్ఫిట్ మీదకి మనం పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇలా అక్కడక్కడ మనకి లీవ్స్ లాగా ఇలా ప్యాటర్న్ ఇచ్చేసి అండ్ సర్కిల్స్ లాగా ఇచ్చారు. ఇలా బాగుంది దుపట్టా అయితే. ఈ దుపట్టా లెంత్ కూడా బాగా ఇచ్చారు. మరి షార్ట్ లెంత్ అలా అయితే ఏం లేదు. అండ్ 4 సైడ్స్ కూడా మనకి చక్కగా ఇలా బార్డర్ యాడ్ చేశారు. టాజిల్స్ కూడా ఇచ్చారు. సో ఈ దుపట్టా బాగుంటుంది. ఈ అవుట్ఫిట్ మీదకి పే చేసామంటే ఈ అవుట్ఫిట్లో బెస్ట్ థింగ్ ఈ దుపట్టానే. బికాస్ టాప్ మొత్తం మనకి చాలా ప్లెయిన్గా వస్తుంది కదా టాప్ అండ్ బాటమ్ కూడా. సో ఈ దుపట్టా పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ అవుట్ఫిట్. ఈ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కుర్తీ ఎంత బాగుందో. ఎస్పెషల్లీ కలరే చాలా నిండుగా ఉంటుంది అసలు. 2 బ్రైట్ షేడ్ ఇది. ఎవరికైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా సూపర్ కంఫీ ఉంటుంది. ఇది మనం సమ్మర్స్ లో కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది చందేరి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ సైజ్ ఆప్షన్స్ అయితే ఇందులో స్మాల్ నుంచి మనకు అప్ టు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజే. ఇది మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కన్నా 1 సైజ్ డౌన్ సైజ్ కూడా వెళ్ళొచ్చు. చాలా లూజ్ గానే ఉంటుంది ఇది ఫిట్టింగ్ అయితే. మరీ టైట్ గా అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు M సైజ్ తీసుకునే వాళ్ళు S సైజ్ కి అలా వెళ్ళొచ్చు. S సైజ్ తీసుకునే వాళ్ళు ఎక్స్ట్రా స్మాల్ సైజ్ కి అలా వెళ్ళొచ్చు. కానీ మనకి స్టార్టింగ్ సైజ్ స్మాల్ సైజ్ నుంచి ఉంది కాబట్టి ఎక్స్ట్రా స్మాల్ కి వెళ్ళలేము. సో స్మాల్ సైజ్ నుంచి 2XL దాకా ఉన్నాయి కాబట్టి ఇంకా మన సైజ్ ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ అవుట్ఫిట్స్ రివ్యూ ఇస్తున్నప్పుడు కొంతమంది అక్క మీరు చూపిస్తున్న క్వాలిటీ మాకు రావట్లేదు, మాకు కొంచెం వేరే క్వాలిటీ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా. మేబీ మీకు ఆ క్వాలిటీ రావట్లేదేమో. కానీ నేను రివ్యూ ఇచ్చేటప్పుడు అయితే నాకు ఏ క్వాలిటీ రిసీవ్ అవుతుందో నేను ఆ క్వాలిటీ గురించే మీకు జెన్యున్ గానే రివ్యూ ఇస్తున్నాను. మంచి క్వాలిటీ అవుట్ఫిట్ ఉంటేనే బాగుందని చెప్తున్నాను. ఇన్ కేస్ అవుట్ఫిట్ ఏదైనా కంఫీగా లేకపోతే అది కూడా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ ఫ్యాబ్రిక్ ఏదైనా కూడా కంఫర్టబుల్ గా లేకపోయినా ఏది ఉన్నా కూడా నేను మీకు జెన్యున్ గానే రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ కొన్ని వీడియోస్ లో నేను నా మాటల్లో చెప్పడమే కాకుండా మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందని క్లియర్ ఐడియా రావాలని చెప్పి మంచిగా క్లోజ్అప్ లో కూడా క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొన్ని ఫ్యాబ్రిక్స్ మనం క్లియర్ గా చూసినా కూడా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది కదా మనకి. సో అలా కూడా మీకు కొంచెం ఐడియా రావాలని చెప్పేసి నా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. అండ్ మన సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసి బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఈ కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సో టాప్ అయితే ఇలా మంచి పింక్ కలర్ షేడ్లో ఇచ్చారు. ఇది కూడా మనకి లైట్ పింక్ కలర్ షేడ్లో ఉంటుంది. బాగుంటుంది. ఈ కలర్ అయితే అందరికీ చక్కగా సెట్ అయిపోతుంది. చాలా లైట్ షేడ్లో ఉంటుంది. మరీ అట్లని ఫేడెడ్ పింక్ అలాంటి షేడ్ అయితే కాదు. ఒక మంచి పింక్ షేడ్ ఇది.
దీనికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు కాబట్టి బాగుంటుంది. మనకి యోక్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ యాడ్ చేశారు. సో క్లోజప్లో చూపిస్తా, ఇలా ఉంటుంది, బాగుంటుంది ఈ కలర్ అయితే. సో మనకి స్లీవ్స్ అయితే ప్లెయిన్గా ఇచ్చేస్తారు అండ్ ఎండింగ్లో అయితే చక్కగా ఇలా బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్తో. మనకి రిమైనింగ్ కుర్తీ అంతా కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ ఇలా చిన్న చిన్నవి అయితే యాడ్ చేశారు. సో ఇలా ఉంటుంది. దీనికి కూడా మనకి చక్కగా సైడ్స్కి అయితే స్లిట్ వస్తుంది అండ్ లైనింగ్ అయితే రాదు. సో ఫ్రంట్ అంతా కూడా ఇలా హెవీగా వచ్చేసింది. ఓన్లీ యోక్ పార్ట్కి మాత్రం మనకి చాలా హెవీగా ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడా చాలా ప్లెయిన్గా ఉంటుంది. సో క్యాజువల్గా అలా వేసుకోవడానికైనా బాగుంటుంది, డైలీ బేసిస్లో యూస్ చేయాలన్నా బాగుంటుంది. దుపట్టా కొంచెం గ్రాండ్గా ఇచ్చారు కాబట్టి అకేషనల్గా వేసుకోవాలన్నా కూడా ఎలాంటి అకేషన్కి అయినా కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఈ అవుట్ఫిట్ అయితే, బికాస్ టాప్ అంతా చాలా సాఫ్ట్గా ఉంటుంది, సూపర్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇదైతే. అండ్ ఇది సైజ్ వచ్చేసి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది అండ్ దీని మీద కూడా బాటమ్ అయితే సేమ్ కలర్లో ఇచ్చారు. మనకి టాప్ ఏ కలర్లో ఉంటుందో సేమ్ కలర్లోనే బాటమ్ కూడా ఇచ్చేసారు. ఈ బాటమ్ కూడా మనకి ప్లెయిన్గా వస్తుంది, మొత్తం ప్లెయిన్ వస్తుంది. మనకి ఎడ్జెస్లో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ కానీ ఏమి ఉండదు, మొత్తం ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఈ బాటమ్కి అయితే మనకి సైడ్లో పాకెట్ అయితే ఇచ్చేసారు. సో ఒక సింపుల్ అవుట్ఫిట్. ఇది వచ్చేసి బాటమ్. దుపట్టా బాగా ఇచ్చారని చెప్పాను కదా నేను ఈ అవుట్ఫిట్ మీదకి. ఇది వచ్చేసి దుపట్టా, ఎంత బాగుంది కదా. కలర్ చాలా నచ్చేసింది, చాలా నచ్చింది నాకు ఈ కలర్ అయితే. అండ్ ఈ పింక్ కలర్ మీదకి ఇది పెయిర్ చేస్తే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో దుపట్టా మొత్తం ఇలా మంచి స్కై బ్లూ షేడ్లో ఇలా ఇచ్చారు. ఆ దుపట్టా కూడా మనకు అస్సలు మెస్సీగా లేదు, చాలా బాగుంటుంది. లైక్ నేను చాలాసార్లు చెప్పినట్లు ఈ దుపట్టాను కూడా మనం వేరే అవుట్ఫిట్ మీదకి పేర్ చేయాలంటే, ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ అలా మన దగ్గర ఉన్న వేరే అవుట్ఫిట్స్ మీదకైనా చక్కగా పేర్ చేయొచ్చు. బాగుంది దుపట్టా అయితే. లైక్ ఇప్పుడు నేను వేసుకున్న ఏ అవుట్ఫిట్ మీద కూడా సెట్ అయిపోతుంది. లైక్ రెడ్ కలర్స్లో అలా ఏదైనా అవుట్ఫిట్ ఉందంటే మన దగ్గర, దాని మీద కూడా మనం హ్యాపీగా పేర్ చేయొచ్చు. సో డీటెయిల్స్ చెప్తా. ఫస్ట్ బార్డర్స్ అయితే ఇలా ఇచ్చేసారు దుపట్టాకి. 2 సైడ్స్ వస్తాయి ఈ బార్డర్స్ అయితే, మనకు 4 సైడ్స్ రావు. 2 సైడ్స్ ఇలా బార్డర్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా కొంచెం ఫోల్డబుల్ ఫ్యాబ్రికే. సో ఇలా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా మిడిల్లో మాత్రం అక్కడక్కడ మనకి జరీ అయితే ఇచ్చేసారు. సో ఇలా వస్తుంది. ఇంకా అక్కడక్కడ మనకి టాప్లో ఉన్న కలర్ పింక్ కలర్వి ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. సో ఇలా ఉంటుంది దుపట్టా మొత్తం. ఇలాంటి దుపట్టాస్ ఏంటంటే మనం ఫోల్డ్ చేసి క్యారీ చేయడం కంటే కూడా ఇలా సింగిల్ పిన్లో అలా వేసుకుంటేనే ఈ దుపట్టాస్కి లుక్ ఉంటుంది అండ్ అవుట్ఫిట్ లుక్ కూడా కంప్లీట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. రెండు కూడా మంచి లైట్ షేడ్లో ఉన్న కలర్సే. లైక్ బ్రైట్ షేడ్స్లో ఇష్టపడే వాళ్ళు కాకుండా కొంచెం లైట్ షేడ్స్లో అలా ఇష్టపడే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ అవుట్ఫిట్ నేను ఆర్డర్ చేసినప్పుడు అయితే 1100 ఆ రేంజ్లో ఉంది కాస్ట్, 1080 అట్లా ఆ రేంజ్లో ఉంది. అండ్ ఇప్పుడైతే మనకు అరౌండ్ 800, 850 ఆ రేంజ్లోనే ఉంది. సో ప్రైస్ చాలా తగ్గింది కాబట్టి మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే మీరు హ్యాపీగా ఈ టైంలో పర్చేస్ చేసుకోవచ్చు. బికాస్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు పర్చేస్ చేసే కన్నా సేమ్ అవుట్ఫిట్ మనకు తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు తీసుకుంటే బెటర్ కదా, మనకి మనీ సేవ్ అవుతుంది వేస్ట్ అవ్వకుండా. ఈ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి విస్కోస్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. మనకి ప్రైజెస్ అన్నవి ఎప్పుడు కూడా కొంచెం పెరుగుతూ తగ్గుతూనే ఉంటాయి. సో మనకి ఏదైనా నచ్చింది అవుట్ఫిట్ అంటే కొంచెం బెస్ట్ డీల్ లో వచ్చినప్పుడు మనం హ్యాపీగా పర్చేస్ చేసుకోవడం బెస్ట్, సో దట్ మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఇందులో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకున్నది కూడా స్మాల్ సైజ్. ఇది మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి వెళ్తే మీకు పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ అయితే సెట్ అయిపోతుంది. అండ్ ఈ సింపుల్ అవుట్ఫిట్ కి ఓవరాల్ అట్రాక్షన్ అయితే దుపట్టానే అని చెప్తాను నేనైతే. చాలా బాగుంది, ఆ దుపట్టా షేడ్ బాగుంది, కలర్ అయితే బాగుంటుంది ఓవరాల్ అవుట్ఫిట్ అయితే. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ లైట్ స్కై బ్లూ షేడ్లో ఉన్న ఈ అవుట్ఫిట్ అనమాట. యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసింది ఈ అవుట్ఫిటే, బట్ కలర్ అయితే వేరే కలర్. నేను కొంచెం పర్పుల్ షేడ్లో ఉన్నది ఆర్డర్ చేశాను, కానీ నాకు కలర్ వేరే వచ్చింది. అవుట్ఫిట్ అయితే ఇదే, బట్ కలర్ డిఫరెంట్గా వచ్చింది. సో ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ లైటింగ్లో తెలియట్లేదు అనుకుంటా కలర్ యాక్చువల్గా. సో నెక్ లైన్ మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్తో ఇలా ఇచ్చారు మనకి నెక్ లైన్ మొత్తం. అండ్ నెక్ లైన్ కూడా మనకి రొటీన్ నెక్స్ లాగా కాకుండా కొంచెం ఇలా డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు, కొంచెం హై నెక్ లాగా వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చి నెక్ లైన్కి ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే బార్డర్ ఇచ్చేస్తారు స్లీవ్స్కి కూడా. అండ్ ఈ స్లీవ్స్ అయితే మనకి 3/4 స్లీవ్స్ లాగా కాకుండా కొంచెం లెంతీగానే ఉంటాయి. మీరు చూడొచ్చు, కొంచెం లెంతీగా అనిపిస్తుంది కదా. నేను వేసుకున్న తర్వాత మీకు ఎగ్జాక్ట్ లుక్ తెలుస్తుంది. ఈ అవుట్ఫిట్కి కూడా మనకి చక్కగా సైడ్స్కి అయితే ఇలా స్లిట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ అవుట్ఫిట్కి బెస్ట్ థింగ్ ఏంటంటే లైనింగ్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి లైనింగ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనకి అవుట్ఫిట్ ఫిట్టింగ్ బాగా నీట్గా కూర్చుంటుంది మనం వేసుకున్న తర్వాత. నాకు నెక్ లైన్ చాలా యూనిక్గా అనిపించింది. నేను ఆర్డర్ చేసిన కలర్ కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఆ కలర్ యాడ్ చేస్తే ఈ కలర్ వచ్చింది. అవుట్ఫిట్ అంతా సేమ్, బట్ కలర్ ఒకటి డిఫరెంట్గా ఇచ్చారు. సో ఇది వచ్చేసి టాప్ వస్తుంది.
అండ్ ఇది వచ్చేసి స్మాల్ సైజ్ ఆర్డర్ చేశాను నేను. అండ్ ఈ అవుట్ఫిట్ మీదకి బాటమ్ వచ్చేసి సేమ్ కలర్లోనే వస్తుంది, టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్. ఇంకా ప్లెయిన్ బాటమ్ వచ్చేసి కింద అయితే ఇలా బార్డర్ ఇచ్చేసారు నెక్ లైన్కి అండ్ స్లీవ్స్కి ఎండింగ్లో, బాటమ్కి ఎండింగ్లో కూడా మనకి సేమ్ ఇదే ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు, సీక్వెన్స్ అండ్ గోల్డ్ కలర్తో అలాంటి వర్క్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ అవుట్ఫిట్కి మనకి సైడ్కి అయితే పాకెట్ ఇచ్చేసారు ఈ బాటమ్కి. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే దుప్పట్టా, ఈ అవుట్ఫిట్స్కి దుప్పట్టాని చాలా గ్రాండ్గా ఇచ్చారు. సో ఈ లైట్ షేడ్లో ఉన్న ఈ అవుట్ఫిట్ మీదకి ఈ దుప్పట్టాని పేర్ చేశారు. పేర్ చేశాక లుక్ అయితే బాగుంటుంది. బట్ నాకు ఈ కలర్ కంటే కూడా నేను ఆర్డర్ చేసిన కలరే నాకైతే నచ్చింది. సో ఇది వచ్చేసి దుప్పట్టా బాగుంది. ఈ దుప్పట్టా అయితే లైక్ ఈ దుప్పట్టా కూడా ఇది ఫాలింగ్ మెటీరియల్ కదా, ఈ దుప్పట్టాను కూడా మనం వేరే అవుట్ఫిట్ మీదకి హ్యాపీగా యూజ్ చేయొచ్చు. బికాజ్ బార్డర్ అంతా కూడా చాలా హెవీగా ఇచ్చారు. సో ఇలా చాలా హెవీగా ఇచ్చారు దుప్పట్టా, ఇదంతా కూడా నీట్గానే ఉంది, మెస్సీగా అలా అయితే ఏం లేదు. సో మంచి ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి హ్యాపీగా యూజ్ చేయొచ్చు మనం. బికాజ్ నెక్ లైన్ అంతా కూడా మనకి చాలా క్లాసీగా ఉంది కాబట్టి సింగిల్ పిన్లో అలా ఇలా క్యారీ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది మనకు. ఓవరాల్గా అవుట్ఫిట్ అయితే ఒక డీసెంట్ లుక్ క్రియేట్ అవుతుంది. అండ్ మనకి మిడిల్లో కూడా ప్లెయిన్గా ఇవ్వకుండా అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. మనకి దుప్పట్టా అంతా కూడా లైన్స్ వచ్చేస్తుంది మొత్తం, ఆ లైన్స్ అంతా కూడా మనకి టాప్లో ఉన్న కలర్తోనే లైన్స్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి దుప్పట్టా. ఈ అవుట్ఫిట్ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ వేసుకున్న తర్వాత అయితే లుక్ చాలా బాగుంది. నా దగ్గర అయితే ఈ కలర్లో అసలు అవుట్ఫిటే లేదు ఇప్పటిదాకా. సో ఇది ఒక డిఫరెంట్ కలర్, మన దగ్గర యూజువల్గా ఉన్న కలర్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ బాగుంది. నేను యాక్చువల్గా ఆర్డర్ చేసిన కలర్ క్లిప్ కూడా యాడ్ చేశాను కదా, మీరు ఇందాక చూసే ఉంటారు. సో ఆ కలర్ కూడా బాగుంది. రెండు కలర్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో సైజ్ ఆప్షన్స్ వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి అప్ టు 3XL దాకా సైజ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను తీసుకున్నది అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్గా ఏ సైజ్ తీసుకుంటారో ఆ సైజ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లేదంటే వన్ సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళిపోవడం కొంచెం బెటర్. ఎందుకంటే ఇది నేను యూజువల్గా తీసుకునే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఫిట్టింగ్ అయితే జస్ట్ కరెక్ట్గా ఉంది నాకు. సో ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే వన్ సైజ్ బిగ్గర్ సైజ్కి వెళ్ళిపోతే ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1000 ఆ రేంజ్లో వస్తుంది. సో మనం ముందు చూసిన అవుట్ఫిట్స్ కంటే ఈ అవుట్ఫిట్ కొంచెం కాస్ట్లీ. ఫస్ట్ అవుట్ఫిట్ అయితే మనకు అరౌండ్ 800 ఆ రేంజ్లోనే వస్తుంది. సెకండ్ అవుట్ఫిట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా 1000 రూపీస్ ఉంది నేను పర్చేస్ చేసినప్పుడు, బట్ ఇప్పుడైతే కాస్ట్ ఇంకా కొంచెం తగ్గింది, 800 ఆ రేంజ్లోనే ఉన్నాయి ఫస్ట్ 2 అవుట్ఫిట్స్ అయితే. ఈ అవుట్ఫిట్ ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ, మనకి 1000 రూపీస్ ఆ రేంజ్లో వచ్చేస్తుంది. అండ్ మన లాస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ అవుట్ఫిట్. ఇదైతే మనకి సూపర్ షైనీగా ఉంటుంది క్లాత్ వచ్చేసి. సో ఇలా మనకి నెక్ లైన్ అంతా కూడా రౌండ్ నెక్ ఇచ్చేసారు. అండ్ దాని చుట్టూ కూడా ఇలా చక్కగా ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. దీనికి కూడా మనకి అక్కడక్కడ సీక్వెన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ఓన్లీ నెక్ లైన్కే కాకుండా సైడ్కి కూడా ఇలాంటి ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు. ఇటు సైడ్ అంతా హెవీగా వస్తుంది అండ్ ఇంకో సైడ్ అయితే కొంచెం సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకా అలాంటివే మనకి రిమైనింగ్ కుర్తీ అంతా కూడా వచ్చేస్తాయి. సో అక్కడక్కడ ఇలాంటి పెద్ద ఫ్లవర్స్ ఇస్తారు అండ్ అక్కడక్కడ కొంచెం చిన్న ఫ్లవర్స్. సో ఆ ప్యాటర్న్లో వచ్చేసారనమాట. సో ఇంకా టాప్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. ఈ టాప్ మనకు కొంచెం లెంత్ షార్ట్ లెంత్ అనిపిస్తుంది నాకు. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇస్తారు. అది కూడా ప్లెయిన్గా ఇచ్చేసినప్పటికీ బార్డర్ అయితే ఇలా గ్రాండ్గా ఇచ్చేసారు. అండ్ ఈ అవుట్ఫిట్కి కూడా మనకి సైడ్కి అయితే స్లిట్ ఇచ్చేస్తారు అండ్ లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది వేసుకున్న తర్వాత అయితే అవుట్ఫిట్. కొంచెం హెవీగా అలా ఇష్టపడే వాళ్ళకైతే ఈ కలర్ కూడా బాగుంటుంది అండ్ ఈ ఎంబ్రాయిడరీ అంతా కూడా కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే బాగా సెట్ అయిపోతుంది. అండ్ ఇది కూడా నేను సైజ్ అయితే స్మాల్ సైజ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి టాప్. అండ్ మనకి ఈ అవుట్ఫిట్ అయితే టాప్ బాటమ్ దుపట్టా 3 కూడా మనకి సేమ్ కలర్లోనే వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి మనకి బాటమ్. ఈ బాటమ్ అంతా కూడా మనకి ప్లెయిన్గానే ఇచ్చేసారు. అండ్ మనకి స్లీవ్స్కి ఎండింగ్లో ఎలాంటి బార్డర్ అయితే ఇచ్చారో సేమ్ అదే దీనికి కూడా బార్డర్ అయితే ఇచ్చేసారు. ఈ బాటమ్ మీదకి కూడా మనకి పాకెట్ అయితే ఇచ్చేసారు సైడ్లో. సో ఇది వచ్చేసి బాటమ్. అండ్ దుప్పట్టా అయితే నాకు చాలా నచ్చేసింది. ఈ అవుట్ఫిట్ మీదకి బాగుంటుంది ఈ దుప్పట్టా. మనం సింగిల్ పిన్ అలా క్యారీ చేసామంటే లుక్ చాలా కంప్లీట్ అవుతుంది ఈ అవుట్ఫిట్లో. సో ఇది వచ్చేసి దుప్పట్టా. అవుట్ఫిట్ మీదకి మనం దీన్ని పే చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఈ దుప్పట్టాకైతే. మనం టాప్కి స్లీవ్స్ దగ్గర అలాంటివి చూసాం కదా బార్డర్, సేమ్ అదే ఇచ్చారు ఇక్కడ బార్డర్ అయితే. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇలాంటి ప్యాటర్న్ ఇచ్చారు. అంతా కూడా మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్తో ఇచ్చారు.
బాగుంటుంది. అవుట్ఫిట్ మీదకి మనం పేర్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అయితే వేసుకున్న తర్వాత లుక్ ఇలా ఉంటుంది. ఇది కొంచెం బ్రైట్ షేడ్స్లో ఇష్టపడే వాళ్ళకైతే చాలా బెస్ట్ చాయిస్. చాలా నిండుగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా సూపర్ షైనీగా క్లాత్ అంతా కూడా ఇది మనకి సిల్క్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది. సో సూపర్ షైనీగా సూపర్ కంఫీగా అనిపిస్తుంది. ఈ అవుట్ఫిట్ కూడా మనకు అరౌండ్ 900 ఆ రేంజ్ లో వస్తుంది కాస్ట్ అయితే. బట్ ఈ అవుట్ఫిట్ అయితే ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. నేను అందుకే ఈ అవుట్ఫిట్ లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఈ స్టాక్ అవ్వగానే నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ అవుట్ఫిట్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అండ్ ఆ వర్క్ అంతా ఎలా ఉందని మీకు ఇక్కడ క్లోజ్అప్ లో చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇందులో సైజ్ ఆప్షన్స్ అయితే స్మాల్ సైజ్ నుంచి అప్పుడు 2XL దాకా సైజ్ ఆప్షన్స్ ఉండేవి. నేను తీసుకునేది అయితే ప్రజెంట్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు యూజువల్ గా తీసుకునే సైజ్ కి అయితే 1 సైజ్ బిగ్గర్ సైజ్ కి వెళ్ళమని చెప్తాను నేనైతే. ఇది మనం యూజువల్ గా తీసుకునే సైజ్ అయితే కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది మనకి. సో పెద్ద సైజ్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో గాయ్స్ వీడియో మొత్తం చూసారు కదా. ఇవాల్టి కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు అందరికి కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కలెక్షన్ నచ్చినట్లయితే డెఫినెట్ గా వీడియోని అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యు ఆల్, టేక్ కేర్, బై బై.